శ్రీకృష్ణుడు అంటే ఆవులకు ఎందుకు అంత ప్రేమ తెలుసా? మొదటి రోజు శ్రీకృష్ణుడు ఆవులను కాయడానికి వెళ్తున్నాడు. యశోదాదేవి వచ్చి చెప్పుల్నిచ్చింది వేసుకోమని, కానీ కృష్ణుడు అవి వేసుకోను అన్నాడు. అడవిలో రాళ్ళు ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి, ఆవుల వెంట వెళ్ళేటప్పుడు ఈ చెప్పులు వేసుకో అని యశోదమ్మ చెప్పింది. అప్పుడే కృష్ణుడు, అలా అయితే మన దగ్గర ఉన్న ఆవులన్నిటికీ కూడా చెప్పులు కుట్టిస్తేనే నేను వేసుకుంటాను అన్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నందుడు కృష్ణుడి ఆవులపై ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపడి అన్నాడు, మన దగ్గర 9 లక్షలకు పైగా ఆవులున్నాయి, ఒక్కో ఆవుకి 4 కాళ్ళుంటాయి, ఆవులకి చెప్పులు కుట్టించడం ఎలా సాధ్యం అన్నాడు. కానీ కృష్ణుడు, ఆవులకి చెప్పులు వేసుకోకపోతే నేను కూడా చెప్పులు వేసుకోను అని తల్లిదండ్రులకి చెప్పాడు. అప్పటి వరకు పక్కనే ఉన్న ఆవులు ఈ సంభాషణను విన్నాయి. తమ మీద కృష్ణుడికి ఉన్న ప్రేమను చూసి ఆనందంతో పొంగిపోయాయి. వెంటనే బృందావనం చుట్టుపక్కల ఉన్న రాళ్లను ముళ్లను తమ కాళ్ళతో తొక్కి రాత్రికి రాత్రే తీసేశాయి. దాంతో బృందావనంలో చుట్టుపక్కల నేల మొత్తం మృదువుగా మారింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం ఎప్పటికీ ఆవులకు కృష్ణుడికి సౌకర్యంగా ఉండేలా మారిపోయింది. అందుకే భక్తులు ఇప్పటికీ చెప్తుంటారు, కృష్ణుడి ప్రేమ వల్లే బృందావన భూమి మృదువుగా ఉంది. జై శ్రీకృష్ణ.